ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి మహిమ ఝరికి స్వాగతం. స్వామి సేవలో పాల్గొన్న వారి కోరికలు ఆశలు తీరడమే కాక స్వామి దయామయులు కనుక తమ దివ్య లీలలు చూపి అద్భుత ఫలితాన్ని అందిస్తారు, అనూహ్యంగా ఆనందింపజేస్తారు. అదేంటో చూద్దాం. బెంగళూరు వాస్తవ్యులైన డెంటల్ డాక్టర్ పద్మనాభన్ గారు బృందావనంలో స్వామివారిని వెన్నంటి దర్శన సమయంలో అనుసరించేవారు. పద్మనాభన్ గారి సతీమణి కమలా పద్మనాభన్ కర్ణాటక బాల వికాస్ రాష్ట్ర విభాగపు కార్యకర్తగాను, సేవాదళ కార్యకర్తగాను సేవ చేసుకునేవారు. వారి కుటుంబం అంతా ఎంతో కాలంగా స్వామివారి అఖండ భక్తులు. వారి నెరుగని సాయి భక్తులే ఉండరు. వారి కుమార్తె గీత కూడా చిన్నతనం నుండి స్వామి సేవలో తన వంతుగా పాల్గొంటూ ఉండేది. ఈ సంఘటనా కాలానికి గీత మంచి చురుకైన సంగీత జ్ఞానమున్న 14 ఏళ్ల వయస్సు బాలిక. ఎంతో శ్రావ్యంగా భజనలు పాడుతుండేది. శని ఆదివారాలు స్కూల్కు సెలవు కనుక అమ్మా నాన్నగారులతో బృందావనం వచ్చి హాల్లోని స్వామివారి ఫోటోలన్నీ శుభ్రంగా తుడిచి పూల మాలలతో అలంకరించేది. ఈ సేవను స్వామి గమనిస్తూ ఉండేవారు. ఒకమారు ఒక వార్తాపత్రికలో శనివారం సాయంకాలం ఎంఎస్ సుబ్బలక్ష్మి సంగీత కచేరీ బెంగుళూరులో ఉన్నది అని చదువుతుంది గీత. ఆమెకు ఎంఎస్ సుబ్బలక్ష్మి సంగీతం అంటే ప్రాణం. అయితే ఆ రోజు ఆ పాటికే ఆమె తల్లితో బృందావనం వచ్చేసింది సేవ చేయటానికి. ఎలాగైనా సాయంకాలానికి ఆ కచేరీలో పాల్గొనను వెళ్ళాలనే ఆశతో తల్లితో, అమ్మ సాయంకాలం స్వామి దర్శనం అయ్యాక స్వామి ఇంటర్వ్యూలు ఇస్తారు, తర్వాత భజన హారతి అంతా అయ్యేసరికి మనం వెళ్ళిన ఆ కచేరీ అయిపోతుంది. నాకు ఎంఎస్ సుబ్బలక్ష్మి సంగీతం అంటే ప్రాణం అని నీకు తెలుసు కదా అమ్మా. ఇన్నాళ్ళకి ఆమె బెంగుళూరులో కచేరీ చేయని వచ్చింది. ఈ ఒక్కరోజుకు నేను సేవ చేసే నా సేవను మరొక సేవాదళకు ఇచ్చి ఎంఎస్ కచేరీకి నన్ను వెళ్ళనీయమ్మా ప్లీజ్ అని ఎంతో ప్రాధేయపడుతుంది గీత తల్లిని. ఆమె తల్లి కమల, అది వీలు కాదు. స్వామి సేవ కంటే, స్వామి ప్రవచనాలు భజనల కంటే ముఖ్యమైనది మరేం లేదు. నోరు మూసుకొని సేవ చేసుకొని స్వామి అనుగ్రహం సంపాదించుకో. డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్ అని కుమార్తెను మందలించి తన సేవకు వెళ్ళిపోతుంది. గత్యంతరం లేక బుంగ మూతితో విసుగ్గా నిర్లక్ష్యంగా పనిచేయసాగింది గీత. మనసు ఒక చోట, మనిషి ఒక చోట. కొద్ది క్షణాలయ్యేసరికి స్వామివారు సరిగ్గా గీత పనిచేసే చోటికి వచ్చారు. మహా చమత్కారి కదా మన స్వామి సాయికృష్ణులు. గీతను చూసి, ఏమీ కేస్ట్రాయిల్ ఫేస్ పెట్టావు, అమ్మేమైనా మందలించిందా అంటారు స్వామి. అన్నీ ఎరిగినా ఏమీ ఎరగనట్లే. గీత స్వామితో ఉన్న చనువుతో, స్వామి ఎన్నో నాళ్లకు ఎంఎస్ సుబ్బలక్ష్మి కచేరీ బెంగుళూరులో జరుగుతున్నది. ఆమె కచేరీ నాకు ఎంతో ఇష్టం స్వామి. ఈ ఒక్కరోజుకు నా సేవ ఎవరికైనా ఇచ్చేసి నన్ను కచేరీకి వెళ్ళనివ్వమని అమ్మని ఎంతో బ్రతిమాలాను. ససేమిరా స్వామి సేవ వదిలి వెళ్ళని వీలు కానే కాదంది అని కంట తడి పెట్టుకుంది గీత. ఆమెకు అమ్మ కంటే కూడా సాయే ఎక్కువ దగ్గర. స్వామివారు, అయ్యో అలాగా పాపం, నీ కోరిక నెరవేరుస్తాను. ఈవేళ దర్శనమైపోగానే ఇంటర్వ్యూలు సంభాషణలు క్యాన్సిల్ చేసేస్తాను. నీ వెళ్ళి ఎంఎస్ గాన కచేరీకి హాజరు కావచ్చు, సరేనా బంగారు అంటారు స్వామి. గీత ఎంతో సంతోషంతో పొంగిపోతూ స్వామికి పాదాభివందనాలు చేసుకొని, స్వామి నేను మీతో ఇలా చెప్పినట్లుగా మా అమ్మతో దయచేసి చెప్పకండి, ఆమె నన్ను కోప్పడుతుంది అని ప్రార్థించింది. స్వామి చిరునవ్వుతో వెళతారు. ఇదన్నమాట గీతకు అమ్మ కంటే స్వామి దగ్గర అంటే ఎంతో సంతోషంతో స్వామికి దగ్గర తన ఇష్టాలు తన మనసు విప్పి చెప్పుకోగలుగుతుంది గీత. ఎంతో హుషారుగా స్వామి ఫోటోలన్నీ రోజుటి కంటే శుభ్రంగా తుడిచి
ఎంతో చక్కగా పూలమాలలతో అలంకరించింది గీత. ఆ సాయంకాలం 4 గంటలకల్లా స్వామి హాల్లోకి వచ్చి అందరికీ దర్శనమిచ్చి సింహాసనం మీద కొద్దిసేపు మాత్రమే కూర్చొని మరలా లేచి ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్తారు. గీత ఆతృతగా ఎప్పుడు స్వామివారు వచ్చి అందరినీ ఆశీర్వదించి లోపలికి వెళ్ళిపోతారా, ఎప్పుడు తాను ఎంఎస్ సుబ్బలక్ష్మి గాన కచేరీకి వెళతానా అని ముళ్ళ మీద నిల్చున్నట్లుగా నిలిచి ఎదురు చూడసాగింది స్వామి కోసం. చిత్రాతి చిత్రం 5 నిమిషాల తర్వాత స్వామి ముందు రాగా వారి వెనుక ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆమె వాద్య బృందం వచ్చి వారి కోసం ఏర్పరిచిన తివాసే మీద కూర్చున్నారు. హాల్లో ఉన్న భక్తులంతా ఊహించని ఈ పరిణామానికి ఆనంద ఆశ్చర్యచకితులై స్వామి ఏర్పాటు చేస్తున్న ఆమె కచేరీ వినను ఉవ్విళ్ళూరుతుండగా స్వామివారు, ఏమీ సుబ్బలక్ష్మి, నీవు ఈరోజు బెంగళూరులో కచేరీ చేస్తున్నట్లు పేపర్లో పడిందటగా అని అడుగుతారు ఆమెను. ఆమె, అవును స్వామి, కొన్ని పేపర్లలో అలాగా తప్పుగా వేశారు స్వామి, యథార్థంగా రేపు సాయంకాలం అక్కడ నా ప్రోగ్రాం అని ఆమె చెప్తుంది. స్వామి, సరే, ఆ తప్పుని ఒప్పు చేస్తూ ఇక్కడే నీ కచేరీ చేసి నీ అభిమానులను సంతోషపెట్టు బంగారు అంటారు స్వామి మందహాసవదనంతో. ఆమె, ధన్యోస్మి, నా అదృష్టం, ఇలా దైవం ప్రత్యక్షంగా ఉండగా ఈ సన్నిధిలో, స్వామివారి సన్నిధిలో గానం చేసే అవకాశం లభించడం నా ఎన్నో జన్మలు సుకృతం స్వామి అని సంతోషంతో 1 గంట పాటు తన బృందంతో కలిసి తన గానామృతంతో సభాసదులను మంత్రముగ్ధులను చేసింది ఆమె. స్వామివారు ఆమెను, ఆమె బృంద సభ్యులందరినీ ఆశీర్వదించి సత్కరించి పంపుతారు. అంతా వెళ్ళిపోతుండగా బిక్కు బిక్కుమంటూ గీత వెనుక నక్కి నక్కి నిల్చోగా స్వామిని ఆమెను పిలిచి, చూడు, నీవు నా పని చేస్తే నేను రెట్టింపు ఫలితం ఇస్తాను. అన్నీ ఎంఎస్ నీవు కోరుకున్న పాటలే పాడిందిగా అంటారు స్వామివారు. గీత, అవును స్వామి, అన్నీ నాకు ఇష్టమైన పాటలే, అంతా స్వామి దయ, స్వామి సంకల్పం అంటుంది. సరే, రేపు బెంగళూరులో జరిగే ఆమె కచేరీకి కూడా వెళ్ళు, అది నా సంకల్పమే బంగారు అని చిరునవ్వుతో చెప్తారు స్వామి. తాను సేవ మానేసి వెళ్ళాలనుకున్న తల్లి మాట పాటించి సేవలో ఉన్నందుకు స్వామి ఏర్పాటు చేసిన అక్కడ బృందావనంలో కచేరీ కాక మరునాడు బెంగళూరులో జరిగే మరో కచేరీకి కూడా వెళ్ళే అవకాశం స్వామి కల్పించారు. 1 సేవ, 2 కచేరీలు, అది స్వామి మహిమ. సేవే సాధన అని, తల్లి మాటే సర్వకార్యాల సముపార్జనల ఫలితాల మూట అని స్వామి రుజువు చేశారన్నమాట. జై సాయిరాం.